But mystery means something which has been hidden in the previous ages but made known later. ఈ ఉదయకాలం మనం చూస్తూ వచ్చాము. మర్మము అనంటే పూర్వకాలమున అది దాచబడి ఉండి ప్రస్తుతాన బయలుపరచబడినది అని. To whom does God reveal his secrets? దేవుడు తన రహస్యాల్ని ఎవరికి బయలుపరుస్తాడు? In John chapter 15 and verse 15, యోహాను సువార్త 15:15లో the Lord was talking to his disciples and told them like this. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు. Henceforth I call you not servants, for the servant knoweth not what his Lord doeth, but I have called you friends, for all things that I have heard of my Father I have made known unto you. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేస్తుని. Abraham has the unique distinction in the Bible that 3 times it's written he is called the friend of God. అబ్రహాము బైబిల్లో ఎంతో గుర్తించదగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో 3 పర్యాయాలు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. What a great title, what a great honor for a mortal man to receive from the eternal God. మత్స్యమైనటువంటి దేవుడు అక్షయుడైన దేవుని చేత ఈ రీతిగా ప్రశంసించబడ్డం ఎంత గొప్ప ఆధిక్యత. But this is a privilege that God opens and offers for all of us if we are willing. ఒకవేళ మనం ఇష్టపడగలిగితే ఈ ఆధిక్యత అనేది దేవుడు నీకు నాకు మనందరికీ కూడాను ఇవ్వగోరుతూ ఉంటున్నాడు. The previous verse John 15:14 tells us, యోహాను సువార్త 15వ అధ్యాయం దానికి ముందున్న 14వ వచనం ఈ రీతిగా చెప్తుంది. You are my friends if you do whatsoever I command you. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. So God is inviting you and me to become his friends. కాబట్టి నీవు నేను కూడాను ఆయన స్నేహితులుగా చేయబడవాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. The way to become his friend is to obey whatever he has told me. ఆయన స్నేహితులుగా చేయబడడానికి ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఆయన మనతో ఏమి చెప్పినా దాన్ని చేయుటయే. As we saw this morning, in human strength it is impossible to obey any of God's commands. ఈ ఉదయకాలం మనం చూచాము దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం అనేది మానవ శక్తితో అసంభవమైన విషయం. But God himself promises that he will cause us to walk in his ways. అయితే దేవుడే తన మార్గంలో మనం నడుచున్నట్లుగా ఆయన చేస్తాడు అన్న విషయాన్ని గురించి మనం వింటూ వచ్చాం. How does he do that? ఆయన ఎరితిగా చేయగలడు. Through the blessed Holy Spirit who indwells us. ధన్యకరమైన పరిశుద్ధాత్ముడు మనలో వసించడం ద్వారా Not only he commands us, but he also enables us through the Spirit. ఆయన మనకు ఆజ్ఞాపించడం మాత్రమే కాదు తన ఆత్మ ద్వారా మనం ఆ రీతిగా చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. So if I am willing to obey him, if I am willing to allow the Spirit to control me, I become God's friend. ఒకవేళ నేను విధేయత చూపటానికి పరిశుద్ధాత్ముడు నన్ను అదుపు చేయడానికి ఒకవేళ ఒప్పుకుంటే నేను దేవుని స్నేహితుడిని కాగలను. We can honestly tell him, Lord, I love you because of what you did for me. కాబట్టి మనం ఎంతో యథార్థంగా చెప్పగలము, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు నా పక్షంగా చేసిన దాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I confess that I do not obey many of the truths. ప్రభువా ఎన్నో సత్యాలు నేను నీకు విధేయత చూపించలేకపోయానని ఒప్పుకుంటున్నాను. But I have a desire and a willingness, give me the enablement. కాబట్టి ప్రభువా నాకైతే ఆశ ఉంది, నేను నీకు లోబడినట్లు ఆ సామర్థ్యం నాకు అనుగ్రహించు. If that is an honest desire coming from a truthful heart, God will honor it. ఒకవేళ నిజంగా యథార్థమైనటువంటి హృదయంతో వచ్చేటువంటి ప్రార్థన అయితే నిశ్చయంగా దేవుడు దాన్ని ఆలకిస్తాడు. The Bible tells us not only we are friends, but we are also stewards. సరే బైబిల్ ఏమంటుందంటే మనం స్నేహితులు మాత్రమే కాదు, మనం గృహ నిర్వాహకులం కూడా. 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక chapter 4 and verse 10. 4వ అధ్యాయం 10వ వచనం. As every man hath received the gift, even so minister the same one to another as good stewards of the manifold grace of God. దేవుని నానా విధమైన కృప విషయమై మన మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. The word steward is beautifully translated in Telugu, one who is in charge of household administration. ఇంగ్లీష్ లో స్టూవర్డ్ అనేటువంటి మాట వాడబడింది, తెలుగులో మనకు చక్కగా వివరించబడింది. గృహ నిర్వాహకుడు ఒక గృహాన్ని నిర్వహించేటువంటి వాడు. In the book of Genesis we come across 2 stewards. కాబట్టి ఆదికాండంలో ఇద్దరు గృహ నిర్వాహకుల గురించి మనం చదువుతాం. In Abraham's household there was Eliezer. కానీ అబ్రహాం ఇంటిలో ఎలియాజరు అనేటువంటి గృహ నిర్వాహకుడు ఉన్నాడు. In Potiphar's household
household there was Joseph. ఇక్కడ పొతీఫర్ ఇంటిలో యోసేపు అనే గృహ నిర్వాహకుడు ఉన్నాడు. By looking at both of them and the roles and their responsibilities, we understand what a steward is or who a steward is. వారి ఇరువురి బాధ్యతల్ని మనం నిశ్చితంగా పరిశీలించడం ద్వారా గృహ నిర్వాహకుడు అంటే ఎవరు, తన బాధ్యతలు ఏంటి అన్న విషయం మనకు అర్థమవుతుంది. But one truth I need to impress upon you and upon my own heart is that we are stewards before God. కానీ ఒక సత్యాన్ని మీ హృదయంలో నా హృదయంలో ఉంచుకోవాలని కోరుతుంటున్నాను. అదేంటంటే దేవుని దృష్టికి మనం అందరం గృహ నిర్వాహకులమే. When we say we are stewards, we have three things to remember. కాబట్టి మనం రక్షించబడినప్పుడు గృహ నిర్వాహకులమై ఉండి మూడు సంగతులు మన మదిలో ఉంచుకోవాలి. Three things to remember if we are stewards. నువ్వు ఒకవేళ గృహ నిర్వాహకుడు అయితే మూడు సంగతులు ఎల్లప్పుడూ నీ జ్ఞాపకంలో ఉండాలి. Number one, మొదటిది, you own, I own nothing. Whatever we have received. కాబట్టి నీవు కానీ నేను కానీ ఏమీ కలిగి ఉండలేదు. మనం ఏదన్నా కలిగి ఉన్నామంటే ఆయన వల్ల పొందినదే. We are not achievers, we are receivers. మనము సాధించి సంపాదించిన వారం కాదు, పొందిన వారము. Whatever I have, my gifts, my talents, my abilities, my opportunities, my cleverness, my intelligence, you name all these, it's from God. అది సామర్థ్యం కానీ, శక్తి కానీ, తలంతులు కానీ, జ్ఞానం కానీ, తెలివి కానీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అవన్నీ కూడాను ప్రభు వలన మనం పొందినవే. It's because of his grace I have got them. ఆయన కృప చేత నేను వాటన్నిటిని పొందాను. Secondly, రెండవది, God gives me the privilege to use all of them. దేవుడు వాటన్నిటిని కూడా వాడేదాని కొరకై ఆయన నాకు ఆధిక్యత ఇస్తున్నాడు. Like Joseph had the privilege to use anything in his master's house. తన యజమానుని ఇంటిలో దేన్నైనా చేయడానికి యోసేపుకు అనుమతి ఉన్నట్టుగా Abraham placed his wealth at the disposal of Eliezer. అబ్రహాము తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడాను ఎలియాజరు వాడడానికి తనకు అందుబాటులో ఉంచాడు. So a steward is a chief servant in a big household where he has the privilege to use anything that he wants. గృహ నిర్వాహకుడు అని అంటే ఒక ధనికుని ఇంటిలో సేవకుల్లో ప్రథముడైనటువంటి వాడు యజమానుని ఆస్తిపాస్తుల్ని వాడడానికి హక్కుదారుడు. Not only God gave us talents, privileges, wealth, but God gives us the privilege to use them. కాబట్టి దేవుడు మనకు ఐశ్వర్యాన్ని, తలాంతులను అనుగ్రహించిన మాత్రమే కాక వాటిని వాడేటువంటి ఆధిక్యత కూడా ఇస్తున్నాడు. Thirdly, మూడోది, remember there is a day of accountability. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక దినాన లెక్క అప్పగించవలసిన దినం ఉంది. A day will come when the master will call me personally by name and tell me, give me an account of your stewardship. Luke chapter 16 verse 2. లూకా సువార్త 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఒక దినాన నా యజమానుడు నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు లెక్క అప్పగించు అని అడుగుతాడు. So three things to remember. కనుక మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. Number one, మొదటిది, I own nothing. నాకు ఏమీ లేదు. If I have that consciousness, I will never be proud. నేను ఒకవేళ అటువంటి గమనములో ఉంటే ఎన్నడూ కూడా అతిశయించను. Whatever I have, I say, Lord, it's from you. It's from you. ప్రభువా, ఏదైనా నాకుందంటే ఇది నీ వల్ల పొందిందే, నీ వల్ల పొందిందే. I have nothing. I did not achieve anything. ప్రభువా, నాకు ఏమీ లేదు, నేనేది సాధించలేదు. If at all there is something in me, it's all my wretchedness, my sinfulness, my wickedness. I am born with sin. That's all I can claim to be my own. నాకంటూ ఏదైనా ఉందంటే అది నా దౌర్భాగ్యతే, నా దుష్టత్వమే, నాలో ఉన్న పాపమే. జన్మతోనే ఇవన్నీ కూడా సంక్రమించుకున్నాను. All my goodness comes from thee. నాలో ఉన్న మంచితనం ఏదైనా ఉందంటే అదంతా నీ యొద్ద నుండి వచ్చిందే. Secondly, you have given me the liberty to use all these things. ప్రభువా, వీటన్నిటిని నేను వాడుకోవడానికి నాకు స్వేచ్ఛనిచ్చావు. You don't interfere with my liberty today. ఈ దినాన నాకున్న స్వేచ్ఛతో నువ్వు ఏమాత్రం జోక్యం చేసుకో. You have allowed me to do anything, use anything that I want. నేను ఏది చేయడానికైనా, దేన్నైనా వాడుకోవడానికైనా నాకు అనుమతి ఇచ్చావు. Thirdly, there is a day that I need to give an account to you. మూడవదిగా ఒక దినాన నేను నీకు లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత ఉన్నది. When we live in the consciousness of these three eternal truths, we will always be very careful as stewards. ఈ మూడు నిత్యమైన సత్యముల విషయమును గమనము కలిగి ఉన్నట్లయితే మన క్రైస్తవ జీవితంలో ఎంతో జాగ్రత్త వహిస్తాం. The word Daniel means God is my judge. In each one of our lives, God is going to be the final judge. కాబట్టి దానియేలు అనేటువంటి మాటకు దేవుడే నా తీర్పరి అనే అర్థం. మనందరి విషయంలో అంతిమ తీర్పరి దేవుడే. I can do anything, but remember, at the end of the road, I have to meet him as my judge, and he is going to evaluate and assess my life and my ministry. నా జీవితంలో నేను ఏదైనా చేయడానికి ఇది నాకు స్వేచ్ఛ ఉంది. నా జీవితం యొక్క ఆ పరుగులో చివరిన ఆ ప్రభు నా తీర్పుని కలుసుకోవాలి. నేను ఏం చేశాను, ఎందుకు చేశానన్న దానికి ఆయన నన్ను లెక్క అడుగుతాడు. So God has given me his wealth. I need to carefully use this deposit for the blessing of others and one day give an account to God. దేవుడు నాకు ఈ ఐశ్వర్యాన్ని ఎందుకు ఇచ్చాడనంటే ఇతరుల క్షేమం నిమిత్తం దాన్ని వినియోగించడానికి, తద్వారా అంతిమంగా ఆయన నన్ను లెక్క అడిగినప్పుడు ఆ లెక్క చెప్పడానికి.
The whole Bible, as we said earlier, is Christocentric. It reveals to us the person of Christ. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకున్న గ్రంథం. అది క్రీస్తు ప్రభువారు అనేటువంటి ఆ వ్యక్తిని బయలుపరిచేదిగా ఉంది. Look at the whole Bible. బైబిల్ అంతా చూడండి. The Old Testament, 39 books. పాత నిబంధనలో 39 అధ్యాయాలు. It is prophesying Christ. అది ప్రవచించేటువంటి పుస్తకం. And when you come to the 4 Gospels, 4 సువార్తల్లోనికి వస్తే prophesied Christ becomes the presented Christ. ప్రవచించబడిన క్రీస్తు ప్రత్యక్షపరచబడిన క్రీస్తుగా ఉన్నాడు. In the book of Acts, he is the propagated Christ. ఇక్కడ అపోస్తలుల కార్యములో ప్రవచించబడిన క్రీస్తు. He is propagated. And then when you come to the 21 letters from Romans to Jude, ప్రకటించబడినటువంటి క్రీస్తు. ఆ తర్వాత రోమా నుండి ప్రకటన వరకు వస్తే Jude, క్షమించండి, యూదా పత్రిక వరకు it is explained Christ. ఆ వివరించబడిన క్రీస్తు. And the final book, Revelation, speaks of the crowned Christ. తర్వాత చివరి పుస్తకం ప్రకటన గ్రంథము కిరీటధారుడైన క్రీస్తు. So every book speaks something of the beauty of the dimension of the person of Lord Jesus Christ. ప్రతి పుస్తకం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సౌందర్యాన్ని గురించి, ఆయన పరిమాణాలని గురించి, ఆయన ఖ్యాతిని గురించి బయలుపరిచేదిగా ఉంది. Now Paul wrote several epistles. పౌలు ఇప్పుడు అనేకమైన పత్రికలు రాశాడు. Right from Romans to 2 Timothy. రోమిల్కి రాసిన పత్రిక నుండి 2వ తిమోతి పత్రిక వరకు. Titus, Philemon also. తీతు, ఫిలోమోన్ పత్రిక కూడాను. And we do not know who wrote the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారో మనకు అంతగా తేటగా తెలియదు. Many contend that it should have been Paul who wrote it. In that case, he would have written altogether 14 letters. కాబట్టి చాలా మంది అది పౌలే రాశాడు అని అంటారు. అలాగైతే తాను సుమారుగా 14 పత్రికలు రాసినట్టు. So that's a general epistle. అది సాధారణమైనటువంటి పత్రిక. But 9 epistles are specifically written to churches. అయితే 9 పత్రికలు ప్రత్యేకంగా సంఘముల కొరకే వ్రాయబడిన పత్రికలు. And 4 letters are written to individuals. తర్వాత 4 పత్రికలు వ్యక్తిగతంగా వ్రాయబడిన పత్రికలు. He wrote to Timothy 2 letters. తిమోతికి 2 పత్రికలు రాశాడు. And then he wrote 1 to Titus and 1 to Philemon. తీతుకు ఒకటి, ఫిలమోనుకు ఒక పత్రిక రాశాడు. Now we are reading from the book of Ephesus, which happens to be one of the church epistles. కాబట్టి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ముఖ్యాంశం అనేది సంఘములకు రాసిన పత్రికలో నుండి తీసుకోబడింది. Now when you look at these 9 epistles, ఈ 9 పత్రికలు మనం తీసుకుంటే you get a glimpse of Christ from one particular angle in each one of these epistles. కాబట్టి ఈ పత్రికలన్నిటిలో కూడాను క్రీస్తు ప్రభువారిని ఆయా కోణాల్లో మనం ప్రత్యేకంగా చూడవచ్చు. For example, when you read Romans, ఉదాహరణకు రోమిల్కి రాసిన పత్రిక చదివితే you find Christ the justifier. కాబట్టి నీతిమంతులుగా తీర్చే క్రీస్తును గురించి చదువుతాం. And when you come to 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికకు వస్తే Christ is the sanctifier. కాబట్టి పరిశుద్ధపరిచే క్రీస్తు. In 2 Corinthians, he is Christ the consoler. కాబట్టి 2వ కొరింథీలో ఆదరించే క్రీస్తు. In Galatians, he is Christ the liberator. తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో మనల్ని స్వతంత్రులుగా చేసే క్రీస్తు. In Ephesians, Christ the enricher. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఐశ్వర్యవంతులుగా చేసే క్రీస్తు. In Philippians, he is Christ the satisfier. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సంతృప్తి పరిచే క్రీస్తు. In Colossians, he is the completer or the perfecter. కాబట్టి కొలసీలకు రాసిన పత్రికలో మనల్ని పరిపూర్ణులుగా చేసే క్రీస్తు. In 1 Corinthians, he is the translator. He is going to translate me and take me into his kingdom one day. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో మనల్ని మార్పు చేసే రూపాంతరపరిచే క్రీస్తు. In 2 Thessalonians, he is going to be the compensator for all the loss that I suffer today. కాబట్టి 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక ఈ దినాన నేను పొందుతున్న ప్రతి నష్టానికి ప్రతిఫలం ఇచ్చే క్రీస్తు. I'm sure God the Holy Spirit was superintending as Paul wrote these letters to different churches with their particular specific needs. కాబట్టి ఆయా సంఘాలకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నప్పుడు వారి యొక్క అవసరతలను బట్టి, వారి స్థితిగతులను బట్టి పౌలు రాసే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడే పౌలును నడిపించాడు అని మనం ఎరగగలం. According to their particular need, the Lord burdened him to present Christ in a particular light, in a particular perspective and a dimension. ఆనాడు వారున్న పరిస్థితులకు అనుకూలంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రత్యేకమైనటువంటి కోణంలో, ఆ ప్రత్యేక దృక్పథంతో చూపించేటట్టుగా పౌలు రాస్తూ వచ్చాడు. So these 9 church epistles beautifully depict to us the many-sided beauty of the person Lord Jesus Christ. ఈ 9 పత్రికలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వివిధ కోణాల్లో,
ఆయనకున్నటువంటి సౌందర్యాన్ని, ఆయన గుణశీలాన్ని బయలుపరిచే పత్రికలుగా ఉన్నాయి. We said in Romans, he is our justifier. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో మనం చెప్పుకున్నాము, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు. In those 16 chapters, he is trying to tell us how we are lost sinners, universality of sin, and only God can make us just. కాబట్టి ఆ 16 అధ్యాయాల్లో కూడాను మనం ఎలాగో పాపులము, సార్వత్రికంగా ఉన్న మానవులందరూ ఎలా పాపులు, దేవుడు మాత్రమే మానవుల్ని నీతిమంతులుగా తీర్చగలడన్న విషయాలు వివరించాడు. It is through the blood of the lamb that we are justified. గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం విమోచించబడుతున్నాం. Romans 5:9, being justified by his blood. రోమ 3:9 కావున విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడితిరి. When we come to 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వస్తే, he is our sanctifier. ఆయనే మనల్ని పరిశుద్ధపరచువాడు. The word sanctify, make holy, purify means set apart for God's use. కాబట్టి పరిశుద్ధపరచబడుట, ప్రతిష్ఠించబడుట అని అంటే అర్థం ఏంటంటే దేవుడు వాడుకొనుటకు ప్రత్యేకించబడుట అని. When God justifies you and me, he sets me apart, sets you apart for God's use. దేవుడు నన్ను నిన్ను నీతిమంతునిగా తీర్చినప్పుడు ఆయన నిమిత్తమై మనల్ని వాడుకోవటానికి ఆయన మనల్ని ప్రత్యేకిస్తున్నాడు. And this journey is not going to be easy. చూడండి, ఈ ప్రయాణం అంత సులభమైంది కాదు. Because we are practicing this faith on hostile ground. ఎందుకనగా మనము దీన్ని పరదేశంలో పరవాసులుగా ఉంటూ అభ్యాసం చేస్తున్నాం. Because there is so much of opposition to this faith. ఎందుకనగా ఈ విశ్వాసానికి ఎంతో వ్యతిరేకత ఉంది. So we go through afflictions, we go through persecutions, we go through oppositions. మనం ఎన్నో శ్రమలు, ఎదిరింపులు వీటన్నిటి గుండా మనం వెళ్తున్నాం. We not only face problems from the world around us, మన చుట్టూ ఉన్నటువంటి లోకంలో మనం శ్రమలు అనుభవించడే కాదు, we not only face trouble from a very strong enemy and from all the demonic forces standing with him. మనకు ఉన్నటువంటి బలమైనటువంటి శత్రువు, వాడితో కూడా ఉన్నటువంటి సమూహం ద్వారా మనం ఆ రకాలైన ఎదురుదాడులు ఎదుర్కోవటం మాత్రమే కాదు, we also have the indwelling principle of sin which is constantly pulling us down to commit sin once again. మనలోనే పాప నియమం అనేది ఒకటి ఉంది, అది ఎల్లప్పుడూ కూడాను మనల్ని పాపమునకు ఈడ్చుకొని వెళ్ళేదిగా ఉన్నది. Problem within me, problem around me, problem above me. కాబట్టి నాలో సమస్య, నా చుట్టూ సమస్య, నా పైన సమస్య. This is very discouraging and this is bad news. కాబట్టి ఇది చాలా నిరుత్సాహపరిచే చెడు వార్త. But in the midst of all this, God promises to be our consoler. అయితే వీటన్నిటి నడుమ యేసుక్రీస్తు ప్రభువారు మన ఆదరణకర్తగా ఆయన ఉంటున్నాడు. As I go through suffering, as I go through affliction, he comes alongside and be my comforter. నేను శ్రమ గుండా వెళుతున్నప్పుడు ఆయన నా ప్రక్కన చేరి నన్ను ఆదరించువాడుగా ఆయన ఉంటున్నాడు. He does not prevent me from suffering but protects me in suffering. కాబట్టి ఆయన నన్ను శ్రమ పడకుండా చేయడు గాని శ్రమలలో నన్ను కాపాడువాడుగా ఉంటాడు. Then we come to Galatians, he is Christ the liberator. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక వస్తే, స్వతంత్రులుగా చేయు క్రీస్తు. From every bondage, from every kind of fetters of sin, God makes me liberated. ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైన దాస్యము బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించువాడు. Then we come to Ephesians, he is my enricher. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక వస్తే, నన్ను ఐశ్వర్యవంతునిగా చేయవాడు. He has given all his riches available to me. ఆయనకున్న ఐశ్వర్యమంతటిని కూడా నా అందుబాటులో ఉంచాడు. He has blessed me with all spiritual blessings in Christ in heavenly places. Ephesians chapter 1 verse 3. ఎఫెసీ 1:3 ప్రకారంగా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు ఆయన నాకు అనుగ్రహించాడు. It does not say he will bless me, it says he hath blessed me. ఆయన నన్ను ఆశీర్వదించును అని చెప్పబడలేదు కానీ ఆయన నన్ను ఆశీర్వదించెను అని చెప్తున్నాడు. That's my position in the Lord Jesus. యేసు ప్రభువులో నాకున్న స్థానం అది. And then when we come to Philippians, తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వస్తే, he is my satisfier. ఆయన నన్ను సంతృప్తి పరచువాడు. He is my sufficiency in every situation. నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నాకు చాలినవాడు. And when I come to Colossians, కొలస్సీయులకు రాసిన పత్రికలోనికి వస్తే, he is the one who is going to perfect me and complete me all that I lack. నేను నాకు కలిగి ఉన్నటువంటి కొరతలన్నిటినీ తొలగించి నన్ను సంపూర్ణునిగా చేయవాడు. When I come to 1 Thessalonians, మొదటి తెస్సలోనికలోనికి వస్తే, I look forward to a day where the Lord is going to come and rapture me, take me back to his kingdom in a glorified state. కాబట్టి ఒక దినాన నా ప్రభు రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా మహిమలో ఉండునట్లుగా నన్ను కొనిపోతాడు. Can this be possible? ఇది సాధ్యమా? Today I am living in this state. Can God translate me and make me like him in beauty? నేను ఈ దినాన ఉన్న స్థితిలో నుండి నన్ను రూపాంతరపరిచి
ఆ మహిమలోనికి ఆ సౌందర్యంలోనికి నన్ను తీసుకువెళ్ళడం సాధ్యమేనా? To show that it is possible, we have Matthew 17. చూడండి, ఇది సాధ్యమే అని చెప్పడానికి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది. I hope you remember that incident when the Lord took 3 disciples onto the Transfiguration Mount to pray. కాబట్టి మీకు ఆ సందర్భం జ్ఞాపకం ఉంటది. రూపాంతరపు కొండ మీదకి 3 శిష్యులను తీసుకుని వెళ్ళి యేసుప్రభువారు ప్రార్థించిన సంఘటన. All slept, but when Peter woke up, he saw not one but 3 people. అందరూ నిద్రపోయారు, కానీ పేతురు లేచినప్పుడు యేసు తప్ప మరెవరు కనబడలేదు. Whom did he see? ఎవరిని చూచాడు? He saw Moses and Elias. మోషే ఏలియాల్ని చూచాడు. In the Old Testament, they were very old people. పాత నిబంధన కాలంలో వారు చాలా వృద్ధులైన వారు. But when they came down in the mountain, అయితే ఆ పర్వతం మీదకి వారు దిగి వచ్చినప్పుడు they looked so beautiful, resembling the beauty of Christ. వారు ఎంత అందంగా కనపడుతూ వచ్చారంటే క్రీస్తు యొక్క మహిమ వారిలో ప్రతిబింబిస్తూ వచ్చింది. So Peter responded like this. కనుక పేతురు ఈ రీతిగా స్పందించాడు. Lord, would you allow us to make 3 tabernacles for all 3 of you? ప్రభా, మీ ముగ్గురికి కూడా 3 పర్ణశాలలు కడతాం, అనుమతిస్తావా అన్నాడు. Now simple logic tells me if Jesus would have been more beautiful than the other 2, he would have instantly said, I'll make 1 big and 2 smaller ones. కాబట్టి ఒకవేళ సాధారణంగా మనం ఆలోచన చేస్తే కారణ సహితంగా ఒకవేళ యేసుప్రభువారు వారికంటే సౌందర్యంగా కనపడి ఉంటే యేసుప్రభువారికి ప్రత్యేకమైన పర్ణశాల, మిగిలిన ఇద్దరికి కాస్త తక్కువైన పర్ణశాల కడతామని ఉండేవాడు. But that's not what Peter said. అయితే పేతురు ఆర్తిగా చెప్పలేదు. He said, I'll make 3 tabernacles. నేను 3 పర్ణశాలలు కడతానన్నాడు. 1 for you, 1 for Moses and 1 for Elias. అయ్యా, ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు. You know, Elias was ridiculed in the Old Testament. Old man, bald head, go up, go up. You know, that's the way he was derided and made fun of. చూడండి, ఏలియా పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఎగతాళికి గురి చేయబడినవాడు. బోడివాడ ఎక్కిపో అని పిల్లలు సైతం ఏలియాని ఎగతాళి చేశారు. Now he is not an old man with gray hair. ఇప్పుడు ముసలివాడిగా తెల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడుగా ఏలియా లేడు. Moses was not like that. మోషే ఆ రీతిగా లేడు. There is resembled the beauty of Jesus. వారు యేసుప్రభువారి యొక్క మహిమా సౌందర్యాన్ని ప్రతిబింబించారు. What a glorious hope you and I have today. కాబట్టి ఇది నాన్న ఎలాంటి మహిమాయుక్తమైన నిరీక్షణ నువ్వు నేను కలిగి ఉన్నా. Don't be worried about whatever skin color you have, whatever height you have. It's all temporary. One day the Lord is going to translate us. ఇది నాన్న ప్రస్తుతన నీకున్న రంగును బట్టి కానీ నీ ఎత్తును బట్టి కానీ ఏమి చింతపడవద్దు. తాత్కాలికమే ఒక దినాన్ని మార్చబడతావు. This mortal body will go away and God is going to give us an immortal body. దేవుడు ఈ క్షయమైపోయే దేహాన్ని తొలగించి అక్షయ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. Philippians 3:21 says, who shall change this vile body according to his glorious body. ఫిలిప్పీ 3:21లో రాశాడు, మన దీన శరీరములను తన మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా మారుస్తాడు. So Matthew 17 is a foreshadow of what is going to happen later. మత్తయి సువార్త 17వ అధ్యాయం అనేది భవిష్యత్తులో మనకు జరగబోతున్న దాని గురించిన ముందు ఛాయ. If I am going to be faithful to the Lord and walk with the Lord, one day I am going to be translated. ఒకవేళ నేను దేవునికి నమ్మకంగా ఉండి ఆయన మార్గాల్లో నడుచుకోగలిగితే నిశ్చయంగా ఆయన నన్ను ఆ రీతిగా రూపాంతరపరచగలడు. 2 Thessalonians speaks of God compensating, rewarding me for all that I seem to have lost in the world. కాబట్టి 2 తెస్సలోనికే పత్రిక ఏం జ్ఞాపకం చేస్తుందంటే లోకంలో ఆయనను బట్టి నేను ఏదైతే నష్టపోతూ వచ్చానో వాటన్నిటికీ కూడాను ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించువాడు. Remember, God is the best pay master. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతిఫలం ఇచ్చుటలో చాలా శ్రేష్ఠుడు మన ప్రభువు. Many times even your own senior brothers or friends or the people to whom you work or to whom you report to may not be faithful in accounting for your faithfulness and rewarding you. చూడండి, కొన్నిసార్లు మనకంటే పెద్దవారుగా ఉండి యజమానుల్లాగా ఉండి వారి కింద మనం పని చేస్తూ వచ్చినప్పుడు మనం చేసినటువంటి పని విషయంలో మనం కనపరిచిన నమ్మకత్వానికి వారు సరి అయినటువంటి బహుమానం గుర్తింపు వారు ఇవ్వకపోవచ్చు. Many of you work in corporate offices, especially IT industry. You know how you do all the hard work for a project, but somebody else steals the show at the end of the game. చూడండి, మీలో చాలా మంది ఆయా రకాలైన కార్పొరేట్ ఆఫీసెస్లో పనిచేస్తుండవచ్చు, ప్రత్యేకంగా ఐటీస్లో పనిచేస్తుండవచ్చు. మీరెంతో కష్టపడి ప్రాజెక్ట్ చేసిన తర్వాత చివరికి ఎవరో ఒకరు దాన్ని దొంగిలించి దాని పేరంతా వారు పొందుతూ ఉంటారు. Your team leader takes all the show, your name is not even figured in the list. కాబట్టి మీ టీం నాయకుడు, మీ బృందానికి నాయకుడిగా ఉన్నటువంటి వాడు అంతా కూడా తనే చేసినట్టుగా పేరు పొందవచ్చు, నీ పేరు అసలు కనపడకపోవచ్చు. That happens in the world. అది లోకంలో జరుగుద్ది. People are unfaithful, people are ungrateful.
ప్రజలు అపనమ్మకస్తులుగా కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. They exploit your goodness. వారు నీ మంచితనాన్ని వారు సొమ్ము చేసుకుంటారు. They get the best work done out of you. They make all the sacrifices, but eventually they don't pay you. వారు నీవు చేసినటువంటి కార్యాన్ని వారు చేసినట్టుగా దానికి భావించి నీకు ఏమాత్రం కూడాను లాభం రాకుండా చూస్తారు. Praise God. God of the Bible is totally different. ప్రభుకు స్తోత్రము. బైబిల్ దేవుడు దీనికి చాలా భిన్నమైనటువంటి దేవుడు. He said, I will remember even a cup of cold water that you give in my name. ఆయన ఏమంటాడంటే నా నామం పేట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా నేను దానికి జ్ఞాపకం పెట్టుకుంటాను. After all, we don't spend anything by giving a cup of cold water. You are not giving the cup away. You are just giving some water. చూడండి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడం అని అంటే నువ్వు ఏం పెద్ద క్రయం చెల్లించడం లేదు. ఆ గిన్నె కూడా ఏమి ఇవ్వవు, నీళ్ళే ఇచ్చి మళ్ళీ గిన్నె వెనక తీసుకుంటావు. But in spite of that, God said, I will remember even that little act of kindness. కానీ ప్రభు ఏమంటాడనంటే నువ్వు చేసే ఆ చిన్న కార్యాన్ని కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. If God has to remember even that smallest little act of kindness, how much more when you do something sacrificially. ఒకవేళ దయతో నువ్వు చేసే ఆ చిన్న కార్యాన్ని దేవుడు అంతగా గుర్తిస్తే, సమర్పణతో నువ్వు చేసే కార్యాన్ని అంత గుర్తుపెట్టుకుంటాడు ఆయన. Please remember, there is someone who is computing, accounting, keeping a careful record of all that is happening to you. దయచేసి జ్ఞాపకం పెట్టుకో, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, ప్రతి సందర్భాన్ని ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తూ గ్రంథస్థం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. God is not unrighteous to forget your labor of love, in that you have showed your love to the saints and ministered to them. Hebrews chapter 6 and verse 10. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం, పరిశుద్ధులకు మీరు ఉపచారం చేయుచుండ చేత మీరు చేసిన ఉపచారం మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. He is not an unrighteous God. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. The day will come and he is going to call my name and your name, and he will read out in public all that we have done for the Lord sacrificially. ఆ దినాన ఒక దినం రాబోతుంది. ఆ దినాన ప్రభుని పేరు పెట్టి పిలిచి ఆయన నిమిత్తం నువ్వేం చేసావు అన్నటువంటి సంగతులు బహిరంగంగా ప్రకటించేటువంటి దినం అది. The more people don't recognize it, the more he is going to recognize it there. కాబట్టి ప్రజలు ఎక్కువగా ఎవరిని గుర్తించరో వారిని ఆయన ఎక్కువగా గుర్తించబోతున్నాడు ఆ దినాన్ని. Let's think of these 9 beautiful characteristics of the Lord. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క ఈ సౌందర్యమైనటువంటి ఈ 9 సుగుణాలు ఒకసారి ఆలోచించు. He is my justifier. ఆయన నన్ను తీర్చే తీర్పరి. Justifier. నీతిమంతుడిగా తీర్చువాడు. He is my sanctifier. ఆయన నన్ను పరిశుద్ధపరచువాడు. He is my consoler. ఆయన నా ఆదరణకర్త. He is my liberator. నన్ను స్వతంత్రునిగా చేయవాడు. He is my enricher. ఆయన నన్ను ఐశ్వర్యవంతునిగా చేయవాడు. He is my satisfier. ఆయన నాకు సంతృప్తినిచ్చువాడు. He is my perfecter or completer. ఆయన నన్ను సంపూర్ణునిగా చేయవాడు. He is my translator. ఆయన నన్ను రూపాంతరపరచువాడు. He is going to be my rewarder. ఆయన నాకు బహుమానముగా ఉండువాడు. Once I begin to focus on the person of Christ and his many-sided characteristics of his beautiful character, then I have the strength to carry on in the world my life and my ministry. చూడండి, నా జీవిత యాత్రను నేను నాకు భూమి మీద ఇవ్వబడినటువంటి పరిచర్యను నేను సంతోషంగా కొనసాగించాలంటే ఈ క్రీస్తు ప్రభువారిని, ఆ క్రీస్తు ప్రభులో కనపడుతున్నటువంటి ఈ గుణశీలాల్ని నేను ఆయా కోణాల్లో స్పష్టంగా చూడగలిగితేనే అది సాధ్యపడుతుంది. Human beings, it's our nature, it's my nature that I expect my brother to recognize any little kind act that I do. కాబట్టి మానవ నైజం మనకేంటంటే మనం ఏదైనా చిన్న దయ ఎవరికైనా చూపించామనంటే ఆ సహోదరుడు నన్ను గుర్తించాలి, ప్రశంసించాలి అని ఆశపడుతుంటాం. Any little ministry that we do with the house of God or outside, we want somewhere somebody should recognize it and notice it and speak about it. కాబట్టి దేవుని ఇంటిలో మనం చేసే ఏ చిన్న పరిచర్య అయినా లోపల మన హృదయంలో ఏ తలంపు ఉంటుందంటే ఎవరన్నా చూస్తే బాగుండు, ఎవరన్నా మెచ్చుకుంటే బాగుండు, ఎవరన్నా ప్రశంసిస్తే బాగుండు అనుకుంటా ఉంటాం. Sometimes the reverse happens. They not only fail to recognize it, but they give a false coloring to it and said, we know why he did like this. He did it with an ulterior motive. కాబట్టి చాలా పర్యాలు ఇది మనం పొందకపోగా దానికి వ్యతిరేకంగా జరగడం ప్రారంభిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే వాడు ఆ పని ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదా, వాడి ఉద్దేశం అసలు సరి అయిందే కాదు, వాడు చేస్తున్నట్టుగా నటిస్తున్నాడు కానీ వాని ఉద్దేశం వేరుగా ఉంది అంటారు. Do you see how hard he works? And notice there was a camera in front of him. That's why he worked so hard. వాడు ఎంత కష్టపడి ఎందుకు పని చేస్తున్నాడో తెలుసా? సీసీ కెమెరా పెట్టారు, అందులో కనపడాలనే చేస్తున్నాడు వాడంట. Some people give all kinds of colorings to it. కాబట్టి చాలా మంది ఇలాగా రంగులు పూసే విషయంలో నిష్ణాతులుగా ఉంటారు. And when it reaches your ears, you said, this is, let me call it a day. From today, I'm not going to do anything. కాబట్టి అలాంటి వారు ఏమనుకుంటారంటే ఇంకా ఈ దినాన్ని నుంచి అసలు నేను ఏమి చేయను అనుకుంటాను.
Because I did so hard and nobody recognized it. ఇంత కష్టపడి పని చేస్తే కనీసం గుర్తింపే నాకు రాలేదు. Who is all this scheming? వీటన్నిటి ప్రణాళిక వెనక ఉన్నవాడెవడు? We see people, but behind those people, who is he? కానీ ప్రజల్ని చూస్తాం కానీ ప్రజల వెనకాల ఉండి ఈ పన్నాగం పనేవాడు ఎవరు? It's the enemy. వాడు శత్రు. It's the enemy. వాడు శత్రు. The enemy by some means wants to stop you doing good work. కాబట్టి శత్రు ఎప్పుడు కూడా నువ్వు సత్క్రియ చేయకుండా ఏ విధానం చేతనైనా నిన్ను ఆపాలని కోరుతాడు. That's why the Bible says, be not weary in well doing. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేయుటయందు విసుగకై ఉందము. Because that is one area where you can become tired. కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో ఆ పనిలో నువ్వు అలసిపోయే ఆస్కారం ఉంది. There is one other area where you can become tired, that is praying. కాబట్టి ప్రార్థించే విషయంలో కూడా నువ్వు అలసిపోయే విషయం ఉంది. Men ought always to pray and not to faint. Luke chapter 18 and verse 1. లూకా 18:1 విసుకక ప్రార్థన చేయవలెనని చెప్పుటకు ఆయన ఉపమానం చెప్పాను. So one area where I get really tired and quickly tired is the area of praying. కాబట్టి నేను త్వరితంగా విసిగిపోయి అలసిపోయే ప్రదేశం ఏంటంటే ప్రార్థించే విషయంలో. The other area where I can become tired and faint very quickly is in the area of doing well to others. కాబట్టి ఇంకొక ప్రదేశంలో ఎక్కడ నేను త్వరగా అలసిపోయి కృంగిపోతానంటే ఇతరులకు మేలు చేసే విషయం. And the third area where I get tired is when the Lord is chastening me or disciplining me. తర్వాత మూడవ ప్రదేశం ఏది నేను అలసిపోయే ప్రదేశం అనంటే ప్రభు నన్ను గద్దించి శిక్షిస్తున్నప్పుడు. My son, be not weary and faint in your minds when the Lord is chastening you, because he is considering you as his own son and daughter. He takes that freedom. కాబట్టి నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను ఆయన నిన్ను శిక్షించినప్పుడు నువ్వు విసుగకము, ఎందుకనగా ఆయన నీ తండ్రిగా ఉండి నిన్ను కుమారుడిగా భావిస్తున్నాడు కనుక నిన్ను శిక్షిస్తున్నాడు. So do you see three areas where we get tired very quickly? చూడండి, త్వరగా అలసిపోయేటువంటి మూడు ప్రదేశాలు చూశారుగా. Can you tell me all those three areas? ఆ మూడు ప్రదేశాలు చెప్తారా? Number 1, మొదటిది area of praying. Yeah, you can tell loudly. గట్టిగా చెప్పొచ్చు. Yeah, area of praying. ప్రార్థించేటువంటి సమయం. See, when we pray, we get tired. We don't see the answers. So what's the use of praying, wasting time? ప్రార్థించి జవాబే రాదు అనుకుంటాం, లాభమే లేదు ప్రార్థించని. That's why our prayer meetings are so having such a thin attendance. అందుచేతనే ప్రార్థన కూడికలకి చాలా పల్చగా వస్తారు ప్రజలు. People don't believe any longer in the power of prayer. ప్రార్థన శక్తి మీద ప్రజలకు ఏమాత్రం ఇక నమ్మిక ఉండదు. The enemy knows how powerful is the weapon of prayer, so he discourages us. కాబట్టి ప్రార్థనలో ఎంత శక్తి ఉందన్న విషయం సాతానికి తెలుసు కాబట్టి ప్రార్థించకుండా మనల్ని వాడు అడ్డుకుంటూ ఉంటాడు. Sometimes what happens in the unseen world is not known to us. చూడండి, అదృశ్య లోకంలో ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మనకు తెలియదు. When Daniel was praying, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు the angel came and said, the day when you started praying, the answer was released. ఆ దూత అంటాడు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించావో అప్పుడే జవాబు ప్రారంభమైంది. But the enemy stopped me on the way. అయితే మార్గంలో శత్రువు నన్ను ఆపాడు. He stopped me for so many days. ఎన్నో దినాలు వాడు నన్ను ఆపాడు. Good that you did not give up praying. నీవు ప్రార్థన వదిలిపెట్టలేదు, చాలా మంచి పని చేశావు. Because the answer is already released, but by the time it reaches you, there are so many spiritual hindrances. చూడండి, ప్రార్థించగానే జవాబు ప్రారంభమవుతుంది కానీ అది నీ దగ్గరికి చేరేసరికి ఎన్నో మార్గాల్లో వాడు అడ్డుకుంటూ వస్తాడు. Had not God told us in the book of Daniel, we wouldn't have known this unseen truth and the struggle in the unseen world. కాబట్టి ఒకవేళ దానియేలు పుస్తకంలో ఈ సంగతులు రాయబడి ఉండకపోతే ఆ అదృశ్య లోకంలో ఏం జరుగుతుంది అన్న సంగతులు మనం గ్రహించి ఉండేవారం కాదు. Especially when the answer to your prayer is going to bring blessing to you, edification to others and glory to Christ, the enemy is all the more violent. కాబట్టి ప్రత్యేకంగా నీ ప్రార్థనలకు ఒకవేళ అది నీ ఆశీర్వాదానికి, ఇతరులకు క్షేమం కొరకు, దేవునికి మహిమ కలిగించేదిగా ఉంటే మాత్రం సాతానుడు ఇంకెక్కువగా దాని మీద దాడి చేస్తాడు. Never give up praying because we should not faint. That is one area where we can quickly faint. ప్రార్థనలో విసిగిపోవద్దు, ప్రార్థన వదిలిపెట్టవద్దు, ప్రార్థించుటలోనే త్వరితంగా అలసిపోతాం. The Bible does not say men should always preach and not faint. కాబట్టి బైబిల్ బోధించడంలో పురుషులు మానకూడదు, అలసిపోకూడదని చెప్పలేదు. Only the audience will get tired, not the preacher. ఇక్కడ బోధకులు ఎప్పుడు అలసిపోరలేండి, వినేవాళ్ళే పాపం అలసిపోతుంటారు. We don't get tired in any of the spiritual activities except prayer. చూడండి, ఆత్మీయమైనటువంటి ఈ అభ్యాసాలన్నిటిలో దేనిలో కూడా అలసిపోం మనం, ఒక్క ప్రార్థనలోనే.
So you need to encourage yourself and boost yourself and saying, this is the most powerful weapon, I am not going to give it up. కాబట్టి మనకు మనమే పురుకొల్పు ప్రోత్సహించుకోవాలి. అమ్మో ఇది చాలా శక్తివంతమైన సాధనం, దీన్ని మాత్రం నేను ఎన్నడూ వదిలిపెట్టకూడదనే ఒక తీర్మానంలోనికి రావాలి. He is not stopping me from any other activity. When it comes to prayer, why is he putting so many hurdles? ఆత్మీయమైన పరిచర్యలో నేను ఏది చేసినా వీడు అడ్డుకోవట్లేదు, కానీ ప్రార్థన చేసే విషయానికి వస్తే మాత్రం భలే అడ్డుకుంటున్నాడే. Because that affects him. ఎందుకనగా అది వాడిని గాయపరుస్తుంది. That we need to know and we need to persist. కాబట్టి అది మనం ఎరిగిన వారమై ఆ ప్రార్థనలో కొనసాగాలి. Number 2. రెండవది, doing good to others. ఇతరులకు మేలు చేసే విషయంలో Don't expect any good back from them. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా ఏమైనా మేలు దొరుకుతుందేమో అని ఎదురు చూడవద్దు. If you expect it, then you will give it up very soon. ఒకవేళ అలా ఎదురు చూసావంటే మాత్రం మేలు చేసేది త్వరగా వదిలిపెట్టేస్తాం. Also expect people giving wrong comments, giving it a wrong coloring. కాబట్టి చాలా పర్యాలు ప్రజలు మన విషయంలో తప్పుగా చెప్పేటువంటి మాటలు, తర్వాత దానికి రంగులు పూసి చెప్పేటువంటి మాటలు కూడా పట్టించుకోవాలి. It is said that Spurgeon's wife was bedridden for several years. స్పర్జన్ గారి సతీమణి చాలా వారాలు తను పడకలో ఉండిపోయింది. He is called the Prince of Preachers. ఆయన బోధకులకు బోధకుడు అని పిలువబడ్డాడు. And at a very early age in their married life, she was bedridden and she could never recover, never attend the church to hear her husband preaching. వారికి వివాహమైనటువంటి తొలి దినాల్లోనే చాలా కాలము ఆమె పడక మీద ఉండేది. She never had the privilege to go to the church and hear her husband's preaching. తాను మందిరానికి వెళ్ళి తన భర్త ప్రసంగిస్తుండగా వినేటువంటి ఆధిక్యత తనకు ఉండేది కాదు. Thousands were blessed, but not his own wife. I mean, at least personally, she could not hear. కాబట్టి వేల కొలది తన ప్రసంగాల ద్వారా మేలు పొందేవారు, కానీ సొంత భార్యకు అటువంటి అవకాశం ఉండేది కాదు. Though she was bedridden, తాను పడక మీద ఉన్నప్పటికీ secretly she was praying for her husband. తన భర్త కొరకు రహస్యంగా ప్రార్థించేది. And with the little time she had a small poultry farm where she raised chicken and sold eggs. కాబట్టి తనకి ఏదైనా కొద్దిపాటి సమయం ఉంటే ఈ కోళ్ళను పెంచేటువంటి ఆ ఫామ్ వాళ్ళకు ఉండేది, అక్కడ ఆ కోళ్ళను పెంపకం తను చేసేది. And she used to sell eggs and collect that money. తర్వాత కోడిగుడ్లను అమ్మి డబ్బులు పోగు చేసేది. And many people criticized that this woman was doing business and she was not really a God servant's wife. కాబట్టి చాలా మంది ఏం విమర్శించేవారంటే ఈమెకు వ్యాపారం మీదనే ఆశ ఉంది, కానీ దేవుని సేవ మీద ఆశ లేదు, దేవుని సేవకురాలు భార్య కానే కాదనేవాళ్ళు. She did not respond to that. ఆమె ఏమాత్రం దానికి ప్రతిస్పందించలేదు. The day came, she passed away. తర్వాత ఒక దినం వచ్చింది, ఆమె చనిపోయింది. And when she died, ఆమె చనిపోయినప్పుడు so many poor widows came for that funeral. చాలా మంది బీదలైన విధవరాండ్రు ఆ భూస్థాపనకు వచ్చారు. You know what they testified? వారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు తెలుసా? This sickly mother on the bed raised this poultry farm and all the gains she was giving to us regularly for our upkeeping. కాబట్టి వాళ్ళంతా ఏమని చెప్పారనంటే, ఈమె ఈ కోళ్ల పెంపకం ద్వారా వచ్చినటువంటి గుడ్లను అమ్మినటువంటి డబ్బులన్నీ కూడా మా పోషణ నిమిత్తము దాన్ని అందచేసేది, దాని కొరకే ఆమె ఈ పని చేస్తూ వచ్చిందని చెప్పారు. Nobody knew it. ఎవరికి తెలియదు ఆ సంగతి. They did not go and advertise saying, I am doing this great good work. కాబట్టి ఆమె అన్నడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఈ సత్కార్యాన్ని చేస్తున్నానని ఎవరితో చెప్పుకోలేదు. They suffered injustice, they suffered ingratitude, they suffered reproach. అక్కడ అన్యాయాన్ని అపనిందలను వారు అనుభవిస్తూ వచ్చారు. But they did it for the Lord. అయితే వారు ప్రభు నిమిత్తం చేశారు. The Lord recognized it and one day the Lord is going to honor her. దేవుడు దాన్ని గుర్తించాడు. ఒక దినాన దేవుడు వారిని గౌరవించబోయాడు. This is the second area. ఇది రెండవ ప్రదేశం. Now tell me the third area. మూడవ ప్రదేశం ఏంటి చెప్పండి? Yes, Lord's chastening. ప్రభు మనల్ని శిక్షించుట. Our God not only loves us but also disciplines us. మన దేవుడు మనల్ని ప్రేమించుటే కాదు, మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. A good parent uses the cane. కాబట్టి మంచి తండ్రి బెత్తం వాడతాడు. He does not always pamper the child and give whatever the child asks. చూడండి, బిడ్డ అడిగిందంతా ఇచ్చి ఎంతసేపు గారాబం చేయడు. He puts restrictions. He knows, he sees the end from the beginning. He says, I want my son to be somebody tomorrow. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడాను అంతాన్ని ఆదిలోనే చూస్తాడు. నా కుమారుడు ఈ స్థితిలోనికి రావాలి అన్న గురి కలిగిన వాడుగా ఉంటాడు. That's what our heavenly Father also thinks. అలాగనే మన పరలోక తండ్రి కూడా ఆలోచిస్తాడు. He wants us to grow up as mature sons and daughters to take the responsibility. మనము ఎదిగినటువంటి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనకిచ్చే బాధ్యతల్ని నిర్వహించదగిన స్థాయిలోకి రావాలని ఆయన కోరుతాడు. God is more interested in our holiness than in our happiness. దేవుడు మన సంతోషం కంటే మన పరిశుద్ధత విషయంలో శ్రద్ధ కలిగినవాడు. Notice this small sentence. ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోండి. It has been a great blessing to me. అది నాకు చాలా ఆశీర్వాద కారణమైంది.
God is more interested in our holiness than in our happiness. దేవుడు మన సంతోషం కంటే ఎక్కువగా మన పరిశుద్ధత విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. But the truth is, అయితే సత్యం ఏంటంటే, the one who is holy is going to be happy. కానీ సత్యం ఏంటంటే, ఎవడైతే పరిశుద్ధుడిగా ఉంటాడో వాడే అధిక సంతోషాన్ని అనుభవిస్తాడు. The happiest man in the world is the one who has a clean conscience, a person who is holy. కాబట్టి నిజంగా లోకంలో సంతోషించుటల్లో చాలా ఔన్నత్యమైన స్థితిలో ఉన్నవాడు ఎవరైనా ఉన్నారనంటే నిర్దోషమైన మనస్సాక్షి కలిగినటువంటి వాడే. 47 years ago when I was born again, one verse which was very close to my heart and dear to my heart was 45 Psalm verse 7. కాబట్టి 47 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించినప్పుడు నా హృదయానికి బాగా హత్తుకున్న, నేను ప్రేమించినటువంటి వాక్యం ఏంటంటే కీర్తన 45:7. What does it say? అక్కడ ఏమని చెప్పబడుతుంది? You loved righteousness, నీవు నీతిని ప్రేమించి and hated wickedness. దుర్నీతిని ద్వేషించితివి. Therefore God, even thy God, అందువల్ల నీ దేవుడే has anointed you with the oil of gladness above all your companions. కాబట్టి నీ తోటి సహోదరులందరికంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెను. That was a great boost and an encouragement to me. అది నాకెంతో పురికొల్పు ప్రోత్సాహాన్ని కలిగించిందిగా ఉన్నది. Lord, if this is the way of you filling me with happiness, give me grace. ప్రభువా, ఒకవేళ ఈ రీతిగా నీవు నన్ను సంతోషంతో నింపాలనేది నీ ఏర్పాటైతే ఆ విషయంలో నాకు కృపనివ్వని అడిగా. Though it was prophesied about the Lord, అది ప్రభువును గూర్చి చెప్పబడిన ప్రవచనమైన, yet it applies to all of us. అది మనందరికీ కూడా అన్వయించుకోదగిందిగా ఉంది. Nobody is going to be a loser by loving righteousness and hating wickedness. మనలో ఎవరు కూడాను నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే పోగొట్టుకునేది ఏమి కూడా ఉండదు. All of us are in the pursuit of happiness and gladness and joy, isn't it? మనందరం కూడాను సంతోషము ఆనందాన్ని అనుభవించాలని దాని కొరకు ప్రాకులాడే వాళ్ళమే కదా. Many times we think God is a kill joy. He wants to kill and take joy out of my life. చాలా పర్యాలు మనం ఏమనుకుంటామంటే, నా జీవితంలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు దొంగిలిస్తున్నాడు, తీసేస్తున్నాడు అనుకుంటాం. But God is a God of joy and He wants to fill our lives with joy. అయితే దేవుడు ఆయన సంతోష ఆనందాలను కలిగినటువంటి దేవుడు, మనల్ని ఆ సంతోషంతో ఆనందంతో నింపాలని కోరే దేవుడు. Rejoice, a young man, in the days of thy youth is in the Bible. బైబిల్లో చెప్తుంది, యవనుడా నీ యవన కాలమందు సంతోషించు అని చెప్పబడింది. Rejoice in the Lord always, and again I say rejoice. That's what the Bible says. బైబిల్ చెప్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటుంది. The joy of the Lord is your strength. That's what the Bible says. యెహోవా యందలి ఆనందమే మీకు మహాబలం అని దేవుని వాక్యం చెప్తుంది. In His presence is fullness of joy, the Bible says. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని బైబిల్ చెప్తుంది. The pages of the Bible are punctuated with joy, gladness, happiness, rejoicing and celebration. బైబిల్లో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా సంతోషము, సమాధానము, ఉత్సహించుట అనేటువంటి మాటల చేత నింపబడ్డాయి. A long face is someone who is contradicting the whole tenor of the Bible. Long face means a sorrowful face. A sorrowful man is not someone who reflects the word of God. కాబట్టి విచారగ్రస్తమైనటువంటి ముఖం అంటే సొరకాయ ముఖం అంటారు చూసారా, అలాంటి వాడు దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి సత్యాలకి భిన్నంగా ఉండేవాడు. It is true we need to mourn for our sins, but that's only a means. It's not the end of our life. చూడండి, మన పాపముల విషయంలో, అపరాధముల విషయంలో పశ్చాత్తాపడడం అనేది అది జరగవలసినటువంటి విషయమే, కానీ అలాగే పశ్చాత్తాపడుతూనే ఉండడం దేవుని ఇష్టం కాదు. When I truly repent, when I truly mourn, there is joy waiting for me. నిజంగా నేను పశ్చాత్తాపడితే, నిజంగా నేను ఆ తప్పిదాన్ని సరిచేసుకోగలిగితే నా కొరకు సంతోషం అనేది వేచి ఉంది. But as children of God, we don't do it that quickly. చూడండి, దేవుని పిల్లలంగా మనం దాన్ని త్వరితంగా చేయం. As believers, as children of God, we take God for granted and we continue to live in sin. చూడండి, మనం దేవుని పిల్లలంగా దేవుడు మనకేదో దొరికిపోయాడు అన్నట్టుగా పాపంలో మనం ఆ రీతిగానే కొనసాగుతూ వస్తాం. God's chastening hand comes upon us. దేవుని శిక్షించేటువంటి హస్తం మన మీదకి వస్తుంటుంది. And God corrects us. దేవుడు మనల్ని సరిచేస్తాడు. Why? కారణం, He wants us to reflect the beauty of His Son. తన కుమారుని యొక్క సౌందర్యం మన ద్వారా ప్రతిబింబ చేయటానికి. So 3 areas where we can get tired and where we are instructed and exhorted not to get tired. కాబట్టి ఈ ప్రదేశాల్లో మనం త్వరితంగా అలసిపోతాము, ఆ ప్రదేశాల్లో మనం అలసిపోకూడదు అని మనం హెచ్చరించబడుతున్నాం. Can you repeat these 3 areas? ఈ 3 ప్రదేశాలు చెప్తారా? First is the area of మొదటిది praying, ప్రార్థించుట. second, రెండవది well doing, మేలు చేయుట. good. Third one, మూడవది
chastened and being disciplined by God. ప్రభు చేత శిక్షించబడుట. If God is taking you, taking me through a particular path of disciplining, don't get tired with God, don't get angry with God. ప్రత్యేక విషయంలో దేవుడు మన విషయంలో చర్య తీసుకుంటూ మనల్ని శిక్షిస్తూ సరిచేస్తూ ఉంటే అలసిపోవద్దు, దేవునికి విరోధంగా తలంచవద్దు. God says, I take that liberty because you are my child. దేవుడు అంటాడు, ఆ విషయంలో నాకు స్వేచ్ఛ ఉంది, కారణం నువ్వు నా కుమారుడివి, కుమార్తెవి. You are not a stranger to me, you are not somebody else's child, you are my own child. నువ్వు ఏదో పరదేశివి కాదు, వేరే వాళ్ళ పిల్లలు కాదు, నా కుమారుడు, నా కుమార్తె. There is going to be a day of compensation. కనుక ప్రతిఫలం ఇచ్చేటువంటి దినం ఒక దినం ఉంది. How beautiful is Christ. కాబట్టి మన ప్రభు ఎంత సౌందర్యవంతుడు. The more I know him, the more I will fall in love with him. ఎంత ఆయనని ఎరగడం ప్రారంభిస్తానో అంతగా ఆయన విషయంలో ప్రేమలో పడతాను. The moment I begin to discover his beauty, it is not, somebody need not tell me you fall in love. కాబట్టి ఆయన సౌందర్యాన్ని నేను ఎప్పుడైతే కనుగొంటానో ఎవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమించు అని. When somebody is very beautiful, you naturally get attracted. చూడండి, ఎవరైనా చాలా చక్కగా అందంగా కనపడుతున్నారంటే తెలియకుండానే వాళ్ళ ఆకర్షణలో పడతాం. Nobody needs to command us, such is a beautiful person, why don't you go and love that person? చూడండి, అంత చక్కగా అందంగా ఉన్నారు కదా, వెళ్ళి ప్రేమించరాదా అని ఎవరు మాకు చెప్పరు. The Lord is more beautiful than anybody else. మన ప్రభు లోకంలో ఉన్న వారందరికంటే సౌందర్యవంతుడు. His personality is so attractive. ఆయన రూపం ఎంతో ఆకర్షణీయమైంది. Then why is it that believers don't fall in love? Why is it that unbelievers are not willing to listen to the gospel? అలాగైతే ఎందుకు విశ్వాసులైనటువంటి వారు ఆయన ప్రేమలో పడడం లేదు? ఎందుకు అవిశ్వాసులైనటువంటి వారు ఆయన సువార్తను వినడం లేదు? There are at least 2 or 3 reasons. బహుశా 2-3 కారణాలు ఉండవచ్చు. First of all, మొదటిగా for the unbeliever, అవిశ్వాసుల విషయం. there is an enemy who blinds the minds of those, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should ever shine to them. 2 Corinthians chapter 4 verse 4. 2 కొరింథీ 4:4 ప్రకారంగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనం కలిగించేసి క్రీస్తు యొక్క మహిమను వారు చూడకుండా వారిని అందులుగా చేస్తుంది. Maybe you are trying to reach out to somebody, talk to somebody about the Lord, you made repeated attempts, there is no response. ఒకవేళ బహుశా మీరు ఎవరికైనా సువార్త చెప్పడానికి వారిని కలుసుకొని పలుమార్లు వారికి సువార్త చెప్పి ఉండవచ్చు, వారి దగ్గర నుంచి ఏ స్పందన వచ్చి ఉండకపోవచ్చు. We get angry with that person. ఆ వ్యక్తి అంటే మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. We try to give up on that person. We say there's no use in talking to this man, to this woman. ఈ పనికిమాలినతో మాట్లాడి లాభమే లేదు, వీని వదిలిపెడితే మంచిది అని అనుకుంటాం. But what is the actual reason? వాస్తవానికి కారణం ఏంటి? There is the God of this world who has blinded that person. ఈ యుగ సంబంధమైన దేవత ఆ వ్యక్తిని అంధుడిగా చేశాడు. Will you get angry with a blind person saying, oh, you don't appreciate light, you don't appreciate colors? కాబట్టి గుడ్డివాడిని పట్టుకొని, ఒరేయ్ నీకు అసలు ఏమాత్రం మతి లేదురా, ఆ కలర్స్ చూడు ఎంత బాగున్నాయి, రంగులు ఎంత బాగున్నాయి, దాన్ని మెచ్చుకోవే, ఆ వెలుగు చూడు ఎంత బాగుంది, దాన్ని చూడవే అని మనం వాడిని గద్దించలేము. You don't rebuke a blind man saying, look at the colors in the rainbow. కాబట్టి గుడ్డివాడిని చూచి ఆ ఇంద్రధనుస్సులో చూడు ఎంత చక్కని రంగులు కనపడుతున్నాయి, చూడవే అని గద్దించలేము. Why don't we do it? ఎందుకు అలా చేయం? We pity his blindness. వాడికున్న అంధత్వాన్ని చూచి జాలి పడతాం. My dear brothers and sisters, that is the basic condition of every lost sinner in the world. నా ప్రియ సోదరి సోదరులారా, లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక సమస్య అది. That blindness must be removed. The moment it is removed, they fall in love with Christ. ఆ అంధత్వము ఏ క్షణాన తొలగించబడుతుందో అప్పుడు వారు యేసు ప్రభువులో ప్రేమలో పడతారు. That is the spiritual battle, and we need to fight it in prayer. We need to corporately fight it. Maybe you have a praying group. Tell them, I am trying to reach this person. Let's pray for that person that this bondage may be broken. ఇది ఆత్మీయమైనటువంటి యుద్ధ పోరాటం లాంటిది. దీనిలో మనం పోరాడవలసింది, ప్రార్థనలో పోరాడాలి, వ్యక్తిగతంగా సామూహికంగా. బహుశా నీతో కలిసి ప్రార్థించేవారుంటే ఈ వ్యక్తితో నేను దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నాను, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి అని మనవి చేయండి, ప్రార్థించండి. Once the bondage is broken, the sight is restored. ఒక్కసారి బంధకము తెంపబడితే వారి నేత్రాలు వెలిగించబడతాయి. Had they known the Prince of Glory, the Lord of Glory, the Princess of the world would not have crucified him. 1 Corinthians chapter 2 and verse 8. 1 కొరింథీ 2:8 లోకాధికారులకు అది ఎవరికి తెలిసి ఉండలేదు, వారు తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువేయకపోయిందురు. Had the Roman emperors knew, had Pilate knew, had Herod knew that one day he's going to be the King of Kings, do you think he would have passed the verdict, go and take him and crucify him? ఒకవేళ పిలాతుకు కానీ రోమా అధికారులకు కానీ ఆ సైనికులకు కానీ ఒకవేళ తెలిసి ఉంటే ఆయనే ఒక దినాన రాజులకు రాజుగా ఉండబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని ఎరిగి ఉంటే ఈ వ్యక్తిని సిలువేయండి అని అప్పగించి ఉండేవారా? Had Pilate known that one day his life is at the hands of the other one, would he say that?
కాబట్టి ఒకవేళ పిలాతు తన జీవితం ఆ వ్యక్తి చేతిలోనే ఉంది అన్నటువంటి సత్యాన్ని ఎరిగి ఉంటే పిలాతు క్రీస్తును సిలువేయడానికి అప్పగించి ఉండేవాడా? No. అంతగా చేసి ఉండేవాడు They కాదు. were blind. వారు అంధులు. We need to pray. The enemy is very powerful. He keeps people in blindness. శత్రువు చాలా శక్తిమంతుడు. వాడు ప్రజల్ని ఎల్లప్పుడూ కూడాను అంధులుగా ఉండేటట్టుగా చూస్తాడు. We know that we are of God, but the whole world lieth in the wicked one, in the grip of the wicked one. 1 John chapter 5 and verse 19. మొదటి యోహాను 5:19 మనం దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు మనం ఎరుగుదుము. The whole world, can you see that? లోకమంతయు, దాన్ని చూస్తున్నావా? There needs to be concerted, intelligent, consistent prayer before this bondage is broken. కాబట్టి ఈ బంధకం అనేది తెంపబడినట్లుగా ఎంతో సంఘటితంగా సమిష్టిగా కలిసి చేయవలసినటువంటి ప్రార్థన ఉన్నది. The enemy sees to it that our churches don't pray. He brings in so many divisions, so much of defilement that we are not able to agree with one another and come together for prayer. కాబట్టి శత్రువు బాగా తెలుసు కనుకనే సంఘాల్లో ఎన్నో విభజనలు తీసుకుని వచ్చి వారు ఏమాత్రం కలవకుండా కలిసి ప్రార్థన చేయకుండా వారిని విభాగిస్తూ ఉంటాడు. You can do any other spiritual activity without unity, but you cannot pray without unity. చూడండి, మిగిలిన ఇతరత్ర ఆత్మీయమైన కార్యాలు ఐక్యత లేకుండా ఎన్నైనా మనం చేయవచ్చు, కానీ ఐక్యత లేకుండా ప్రార్థన మాత్రం చేయలేము. Administration, preaching, you name it, you can do it. But when it comes to prayer, if there is no real unity, there is no use in praying at all. పర్యవేక్షణ కానివ్వండి, బోధించడం కానివ్వండి, ఇలాంటి తలాంతులు ఏదైనా కానివ్వండి, కలిసి రాకుండా ఒంటరిగా చేయవచ్చేమో కానీ ప్రార్థన మాత్రం కలిసి రాకుండా చేయలేము. His ultimate goal is to prevent me from praying corporately, praying together, and he makes all the ground necessary that I don't reach the ground of prayer. కాబట్టి వాడుకున్నటువంటి గురంతా ఏంటంటే మనం కలిసి ప్రార్థించకుండా చేయడమే. అంచేత సాధ్యమైనంత వరకు విశ్వాసులైన వారు కలవకుండా ఉండడానికి వారు తగిన ఏర్పాట్లు చేస్తారు. Young men, I appeal to you. యవనస్తులారా, మీకు బ్రతిమలాడి చెప్తున్నాను, give time to the Lord and say, Lord, this is a spiritual battle. I am going to pray and this bondage must be broken. ప్రభువా, ఇది ఆత్మీయమైనటువంటి యుద్ధ పోరాటం, నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయపడని అడిగాను. Now what's the problem with the believers? విశ్వాసులతో ఉన్న సమస్య ఏంటి? Unconfessed hidden sin. కాబట్టి ఒప్పుకొనని రహస్య పాపము. Blessed are the pure in heart, for they shall see God. Matthew chapter 5 and verse 8. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Remember that Sermon on the Mount was not spoken to the general multitude, it was spoken to the disciples. చూడండి, కొండ మీద ఉన్నటువంటి ప్రసంగం అనేది, కొండ మీద చేయబడినటువంటి ఈ ప్రసంగం అనేది సాధారణమైన మనుషులతో చెప్పబడింది కాదు, తన శిష్యులకు యేసుప్రభువారు చేసిన ఉపదేశం. As a disciple, I can also get back into blindness. ఇక్కడ ఒక శిష్యుడిగా ఉండి కూడా మరలా నేను అంధత్వంలోనికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. How? ఎలాగూ? Unconfessed hidden sin. ఒప్పుకొనని రహస్యముగా దాచబడిన పాపం. Maybe my pride is hurt. If I confess it, I don't do it. కాబట్టి ఒకవేళ నేను గర్విష్ఠిగా ఉండవచ్చు, నేను ప్రభు చేత సంధించబడిన దాన్ని సరి చేసుకోకపోవచ్చు. I try to compensate it with so many activities. కాబట్టి ఇంకా వేరే పనులు చేసి దాన్ని కప్పిపుట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. What is the end result? దాని యొక్క అంతిమ ఫలితం ఏంటి? I don't see God. నేను దేవుణ్ణి చూడలేను. I see everything else. మిగతాదంతా చూస్తాను. I see people, I see activities, I see churches, I see everything except one thing which is necessary, God. ప్రజల్ని చూస్తాను, పరిస్థితులను చూస్తాను, జరుగుతున్న పరిచర్యను చూస్తాను, అన్ని చూస్తాను, కానీ ఒకటి మాత్రం చూడలేను, దేవుణ్ణి చూడలేను. What happens when my eyes are really opened and I see him? నిజంగా నా మనోనేత్రాలు వెలిగించబడి నేను ఆయన చూచినప్పుడు జరిగే విషయం ఏంటి? 3 blessed things will happen. 3 ధన్యతలు కలుగుతాయి. Once my sight is restored, 3 things will happen, must happen and will happen. కాబట్టి ఒకవేళ ఒక్కసారి నా మనోనేత్రాలు వెలిగించబడితే నిశ్చయంగా 3 సంగతులు జరుగుతాయి, జరిగి తీరుతాయి. Number 1, మొదటిది self discovery. మన స్వయాన్ని మనం గుర్తించడం. Till I meet God, I will not meet myself. నేను దేవుణ్ణి కలుసుకునే పర్యంతం నేనెవరో నాకు తెలియదు. I'm sure you know the story of Job. యోబు యొక్క కథ మీరు బాగా తెలుసు అనుకుంటా. You know how he argued. He was a righteous man. God himself testifies that in all the generation he was a righteous man who eschewed evil and loved righteousness. కాబట్టి ప్రభువే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో యోబు భక్తిపరుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. But God allowed some suffering to come into his life. అయితే దేవుడు తన జీవితంలో కొంత శ్రమను అనుమతించాడు.
And as he went through suffering, he began to argue with his three friends about his own righteousness. కాబట్టి తాను అలా శ్రమ గుండా వెళ్తూ వచ్చినప్పుడు తన ముగ్గురు స్నేహితులతో తన నీతి విషయంలో తను వాదిస్తూ వచ్చాడు. He was almost bordering on the point saying, I am righteous, why is God allowing this? కాబట్టి తన అంతిమంగా తను ఏం చెప్పగోరుతూ వచ్చాడంటే, నేనైతే చాలా నీతిమంతుడినే, ఎందుకు నా జీవితంలో దేవుడు ఇలా అనుమతించాడో నాకు తెలియదు అంటూ వచ్చాడు. The friends are trying to somehow pin him down, saying, somewhere, someplace you should have committed sin. కాబట్టి ఆ స్నేహితులైతే వాళ్ళు ఏం చెప్పగోరుతున్నారంటే, ఎక్కడో ఏ ప్రదేశంలోనూ నువ్వు తప్పక తప్పు చేసి ఉంటావని వారు నొక్కి చెప్పాలనుకుంటున్నారు. So both maintained their positions, there was no agreement. కాబట్టి ఇరువురు కూడాను వారి వారి పట్టు వదలట్లేదు, ఇరువురు కూడా సంధి పడడం లేదు. Now when did the solution come? ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఎప్పుడొచ్చింది? Finally the Lord appears. చివరికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. And what happened? ఏం జరిగింది? Then Job says, అప్పుడు యోబు అంటాడు, till now I heard about you with my ears. ఇప్పుడు వరకు వినికిడిని గూర్చిన వార్త చేత నేను నిన్ను వింటిని. Now my eye sees you. ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచున్నాను. Therefore అందుచేత I abhor myself. నన్ను నేను అసహించుకుంటున్నాను. I repent in dust and ashes. నేను బూడిదలో పడి పశ్చాత్తాపడతా ఉన్నాను. All his self defense crumbled. కాబట్టి ఇప్పుడు తాను నేను నీతిమంతుణ్ణి అని చెప్పి వాదించుకున్న వాదనలన్నీ కూడాను అవి పటాపంచలైపోయింది. All that he needed was a fresh revelation of God. తనకు కావలసినంత, తన అవసరత అంతా ఏంటంటే తాజాగా దేవుని గురించిన ప్రత్యక్షత. This happened with Isaiah. ఇది కూడా యెషయా విషయంలో జరిగింది. In chapter 6, యెషయా 6వ అధ్యాయంలో, when he saw the Lord high and lifted up, కానీ హెచ్చించబడిన ఆ సింహాసనాసీనుడైన ప్రభువును తాను చూచినప్పుడు, nobody need to tell Isaiah, you are an unclean man, you have unclean lips. నీవు అపవిత్రమైన పెదవులు కలవాడవు అని ఎవరు కూడా తనకు చెప్పవలసిన అవసరం రాలేదు. He voluntarily said, he said from his own self, he said, woe unto me. ఆయన తనంతట తానే స్వయంగా చెప్తూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. I dwell in the midst of a people of unclean lips. అపవిత్రమైన ప్రజల మధ్య, పెదవులు గల ప్రజల మధ్య వసించేవాడు. The Lord did not speak a word about his unworthiness or about his defilement. తన అయోగ్యతను గాని అపవిత్రతను గురించి గాని దేవుడు ఒక్క మాటైనా పలకలేదు. Why did that conviction come? ఎందుకు ఆ ఒప్పుదల వచ్చింది యెషయాకి? He saw the Lord. తాను ప్రభువును చూచాడు. Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయం. Peter saw Jesus first as a master. కాబట్టి పేతురు మొట్టమొదటిగా యేసుప్రభువుని ఒక యజమానుడిగా చూచాడు. But when he saw the miracle, తాను ఎప్పుడైతే సూచక్రియ చూశాడో, when he saw the power of the Lord, దేవుని యొక్క శక్తిని చూచాడో, he falls down at his feet. ఆయన పాదముల చెంత సాగిలపడ్డాడు. Lord, I am a sinful man. ప్రభువా నేను పాపాత్ముడను అన్నాడు. It's not honorable for you to stand near me. ప్రభువా నీవు నా ఎదుట నిలబడడానికి నేను అర్హుని కాదన్నాడు. I am a sinful man. నేను పాపాత్ముడను. In all these three situations, God did not speak a word about their sinfulness. చూడండి, ఈ మూడు సంఘటనల్లో ప్రభు వారి పాపాన్ని ఏమాత్రం ఎత్తి చూపలేదు. All that he did was revealed himself. ఆయన చేసిందంతా ఏంటంటే తను ఎవరో తాను బయలుపరుచుకున్నాడు అంతే. So before I pray, Lord help me to see myself, I need to pray, Lord help me to see you. ప్రభువా నన్ను నేను చూసుకోవడానికి నాకు సహాయపడని అడిగేదానికి మునుపు, ప్రభువా నేను నిన్ను చూడటానికి నాకు సహాయపడని అడగాలి. This is the first blessing. ఇది మొదటి ఆశీర్వాదం. When I see him, I see myself. నేను ఆయనను చూచినప్పుడు నన్ను నేను చూసుకుంటాను. Number 2. రెండోది, when I see him, నేను ఆయనను చూచినప్పుడు it's so easy for me to trust him and love him and obey him. ఆయన యందు నమ్మికించడానికి, నిరీక్షణ ఉంచడానికి, ఆయనకు లోబడడానికి సులభం అవుతుంది. One unknown cannot be trusted. కాబట్టి తెలియని వ్యక్తిని మనం ఎంత మాత్రం నమ్మలేము. One unknown cannot be loved. తెలియని వ్యక్తిని మనం ప్రేమించలేము. One unknown cannot be obeyed. తెలియని వ్యక్తికి మనం లోబడలేము. Once you know a person, ఒక వ్యక్తిని నువ్వు ఎరిగే కొలది, then you say, whatever you say I will obey, because I know you would say only things which are good for me. కాబట్టి అప్పుడు మనం చెప్తాను, నువ్వు ఏది చెప్పినా నేను దానికి లోబడతాను, ఎందుకంటే నువ్వు చెప్పేదంతా నా మంచికే. I was once traveling to a taxi driver. నేను ఒక టాక్సీ డ్రైవర్తో కలిసి ప్రయాణిస్తూ వచ్చాను. Then as I was sharing the gospel with him, నేను ఆ వ్యక్తితో సువార్త ప్రకటిస్తూ రాగా, that man said, ఆ వ్యక్తి అన్నాడు, he said, sir, I have only 1 or 2 friends. అయ్యా నాకు ఒకళ్ళిద్దరు స్నేహితులే ఉన్నారు. They are not in this city. వారు ఈ పట్టణంలో లేరు. Out of them one is a Christian. వాళ్ళల్లో ఒకడు క్రైస్తవుడు. He lives in a far off city. వాడు దూర ఊర్లో ఉంటాడు. Even today, ఇప్పుడు కూడా any problem, any issue that comes into my life, నా జీవితంలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడిందంటే I'll phone to him. నేను వాడికి ఫోన్ చేస్తాను. And if he says do this, I will surely do that. వాడు ఇది చేయరా అని అంటే అదే చేస్తాను. Because I know him.
ఎందుకంటే వాడిని నేను ఎరుగుదు. I know him. నేను వాడిని ఎరుగుదు. He will not say anything that is going to be detrimental to me. నా జీవితానికి నష్టదాయకమైనది ఏది కూడా వాడు చెప్పడు. I have seen so many people. నేను ఎంతో మంది ప్రజలు చూచాను. But this man is incomparable. అయితే ఈ మనుషుడు అసమానుడు. What a wonderful testimony about a man. ఒక మనుషుని గురించి మనిషి ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. God is so trustworthy. దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. We will, once we know him, we will love him, we will trust him, we will obey him. ఒక్కసారి ఆయనను ఎరగడం ప్రారంభిస్తే ఆయన యందు నిరీక్షణ ఉంచుతాము, ఆయనకు లోబడడం ప్రారంభిస్తాము. Third blessing. మూడవ ఆశీర్వాదం. Once I know him, I will be exalted. ఒక్కసారి నేను ఆయన ఎరగడం ప్రారంభిస్తే నేను హెచ్చించబడతాను. I will set him on high because he hath known my name. Psalm 91 verse 14. కీర్తన 91:14 అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. That's a promise of God. అది దేవుని వాగ్దానం. God is so delighted. Oh, this my daughter knows me. This my son knows me. దేవుడు ఎంత సంతోషపడతాడంటే ఈ నా కుమార్తె నన్ను ఎరిగింది, ఈ నా కుమారుడు నన్ను ఎరిగాడు అని చాలా సంతోషం. So I am going to exalt this person. నేను ఈ వ్యక్తిని ఘనపరుస్తానంటాడు. Delight thyself also in the Lord. He shall give thee the desires of thine heart. Psalm 37 and verse 4. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. God is so delighted when I know him, when I rejoice in him, when I boast in him. నేను ఆయనను ఎరిగినప్పుడు, ఆయన ఎందు ఆనందించినప్పుడు, ఆయన బట్టి అతిశయించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. Can you tell me the three blessings by seeing the Lord? ప్రభువును చూచడం ద్వారా కలిగే మూడు ఆశీర్వాదాలు చెప్తారా? Number 1. మొదటిది, I know myself, self discovery. నేను ఎవరో నాకు అర్థమైపోతుంది. Number 2. రెండవది, I begin to trust him and love him and obey him. నేను ఆయనందు నమ్మికుంచుతాను, ఆయన ప్రేమిస్తాను, ఆయనకు లోబడతాను. I know whom I have believed, నేను నమ్మిన వాని ఎరుగుదును, and I have committed unto him, and he will keep it until the last day. నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ చివరి దినం వరకు కాపాడతాడు. Because I know him, I have committed myself to him. నేను ఆయన ఎరుగుదును గనక నన్ను నేను ఆయనకు అప్పగించుకున్నాను. 2 Timothy 1:12, that's a testimony of Paul. 2 తిమోతి 1:12 అది పౌలు ఇచ్చిన సాక్ష్యం. Now what is the third blessing? మూడో ఆశీర్వాదం ఏంటి? Exaltation. హెచ్చించబడుట. When we know the Lord is so delighted. మనం ఆయన ఎరగడం ప్రారంభిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. How does the enemy stop us from knowing him? ఆయన ఎరగకుండా ఎలాగా శత్రువు మనల్ని ఆపుతాడు? To the unbeliever, what does he do? అవిశ్వాస విషయంలో ఎలా చేస్తాడు? What does he do? ఏం చేస్తాడు? He causes blindness. అంధత్వాన్ని కలిగజేస్తాడు. He does not see Jesus. యేసు ప్రభువును చూడకుండా చేస్తాడు. To the believer, how does he do it? విశ్వాస విషయంలో ఏం చేస్తాడు? How does he do it? Hidden, unconfessed sin. రహస్యంగా దాచబడిన ఒప్పుకోనని పాపం. Then what happens? తర్వాత ఏం జరుగుద్ది? I am not able to see him. నేను ఆయన చూడలేను. So knowing him must be our greatest desire. ఆయనను ఎరుగుట మన గొప్ప ఆశగా ఉండాలి. The greatest gift God has given is Christ. క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. Christ is the greatest gift God has given to us. క్రీస్తే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. Knowing him must be the noblest of all pursuits. కాబట్టి ఆయన ఎరుగుట అనేది మనం సాధించాలని కోరుకునే వాటన్నిటిలో ఉత్తమమైనదిగా ఉంటుంది. If you have this goal, the enemy knows that if this is accomplished in your life, you are going to go to great heights. He will see to it that you are prevented. కాబట్టి ఒకవేళ ఇది నీ గురిగా ఉంటే వాడికి అర్థమవుతుంది, అమ్మో ఈ గురిని అనుసరించి వీరు వెళితే వారు చాలా ఉచ్చ స్థాయిలోనికి వెళ్తారని వాడు ఎరుగును గనక నిన్ను అడ్డుకోవడం ప్రారంభిస్తాడు. But let this be our prayer. అయితే ఇది నీ ప్రార్థనగా ఉండునుగా. In the remaining messages, I am going to talk more and more of Lord Jesus Christ and the beauty of this person. కాబట్టి మిగిలిన వర్తమానాల్లో యేసు ప్రభువారి యొక్క ఆ సౌందర్యాన్ని గురించి మరెక్కువగా మనం దాని గురించి ధ్యానం చేస్తాం. My burden and desire is at the end of these meetings we will go back with a passion for Christ, having sold ourselves to love him and to live for him. కాబట్టి ఈ కూడికల అంతం మనం తిరిగి వెళుతున్నప్పుడు నా హృదయ వాంఛ ఏంటంటే సంపూర్ణంగా మన జీవితాలని ప్రభువుకు అప్పగించుకున్న వారంగా ఉండి ఆయన మీద వైరాగ్యంతో నింపబడి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. We may reflect Philippians 1:21, for me to live is Christ. కాబట్టి ఫిలిప్పీ 1:21 మన జీవితాల్లో ప్రతిబింబించాలి, బ్రతుకుట క్రీస్తే. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Shall we be on our knees? మోకాళ్ళ మీదకి వద్దాం. Will you tell God your heart's desire?
నీ హృదయ వాంఛని ప్రభుతో చెప్తావా? Will you tell, Lord, I want to know you? ప్రభా నేను నిన్ను ఎరగాలని కోరుతున్నానని చెప్తావా? Lord, I have been seeing people, I have been hearing messages, I have been looking at activities, I look at a visible church, but no, Lord, none of these things can satisfy me. ప్రభా నేను ప్రజలను చూస్తూ వచ్చాను, సంఘస్థులను చూస్తూ వచ్చాను, పరిస్థితులు చూచాను, పరిచర్య చూచాను, బోధించే వారిని చూచాను, ఇదేది కూడా నన్ను సంతృప్తి పరచలేదు. I have seen so much the work of the enemy, the division, the defilement that has come into the visible church. కాబట్టి ప్రభా దృశ్యమైనటువంటి సంఘములో శత్రు కార్యాలు, విభజనలు, జగడాలు ఎన్నో చూచాను నేను. I am tired, Lord. ప్రభా నేను అలసిపోయాను. I want to give up. ప్రభా నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను. Forgive me, instead of looking at you, I started looking at all these things. ప్రభా నీ వైపు కాకుండా వీటన్నిటి వైపు చూచడంలో నేను చేసిన పొరపాటు నన్ను క్షమించు. But today, అయితే ఇది నాన్న, I make a decision నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. that I want to see you. ప్రభా నిన్ను చూడగోరుతున్నాను. I want to look at you. ప్రభా నీ వైపే చూడగోరుతున్నాను. Looking at Jesus, looking unto Jesus, the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని. I want to see you, Lord. ప్రభా నేను నిన్నే చూడాలని కోరుతున్నాను. Thereby I may see myself. తద్వారా నన్ను నేను చూసుకోగోరుతున్నాను. Thereby I may love you and trust you and obey you. తద్వారా నేను నిన్ను ప్రేమించి నమ్మికించి మీకు లోబడగోరుతున్నాను. Thereby, Lord, I may give you the opportunity to bless me. తద్వారా ప్రభా నీవు నన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఇవ్వగోరుతున్నాను. Keep praying that prayer in your heart. ఈ ప్రార్థన మీ హృదయంలో చేస్తూ ఉండండి. I'll give you 2 minutes. 2 నిమిషాల సమయం మీకు In ఇస్తాను. this quiet time, ఈ మౌన సమయంలో tell God your heart's desire. మీ హృదయ వాంఛ ప్రభుతో చెప్పండి. Lord, I don't want to live an ordinary life. ప్రభా సాధారణ క్రైస్తవ జీవితం జీవించడం నాకు ఇష్టం లేదు. Because I have an extraordinary God in my life. ఎందుకనగా మానవాతీతమైనటువంటి దేవుడు నాలో ఉన్నాడు. How can I be an ordinary person? నేను ఏ రీతిగా సాధారణమైన వ్యక్తిగా ఉండగలను? Because I have an extraordinary Christ, I need to be an extraordinary person. అసాధారణమైన క్రీస్తు నాలో ఉన్నాడు గనక అసాధారణమైన క్రైస్తవుడిగా ఉండగోరుతున్నాను. Help me, Lord. ప్రభా నాకు సహాయపడు. From the plane of failure, I want to rise up. ప్రభా పతన భూమి మీద నుండి నేను లేవగోరుతున్నాను. I want to be a victorious, overcoming, triumphant Christian. విజయశాలిగా, విజయవంతుడిగా, విజయశూరుడైన క్రైస్తవుడిగా ఉండగోరుతున్నాను. I don't want to be tired in praying. ప్రభా ప్రార్థించడంలో అలసిపోవాలనుకోవట్లేదు. Tired in well doing. ప్రభా మేలు చేయట్లో అలసిపోవాలనుకోవట్లేదు. Tired in the disciplining hand of God. దేవుని శిక్షించేటువంటి హస్తం విషయంలో అలసిపోవడం. Lord, help me. ప్రభా నాకు సహాయపడు. Keep praying. అలా ప్రార్థిస్తురా. I give you 2 minutes so that we all can pray unto the Lord and seek for His grace and mercy. మనం అందరం కూడా అలాగే ప్రార్థన చేసుకొని ప్రభు కొరకు, కృప కొరకు కనిపెట్టుకోవడానికి ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. Just among 10,000, one who is altogether lovely. ప్రభా 10,000లో అతి శ్రేష్ఠుడిగా, ఎంతో సౌందర్యమైన వాడుగా ఉన్నావు. Grace is poured into your lips. మీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. But how much, Lord, I have allowed the enemy to hide my eyes, bring blindness that I may not see the beauty of my Lord. ప్రభా నా ప్రభు యొక్క సౌందర్యాన్ని నేను చూడకుండానట్లుగా శత్రువు నన్ను అంధుడుగా చేసే విషయంలో ఎంతగా నేను శత్రువుకు చోటిస్తూ వచ్చాను. How much, Lord, this has robbed my own joy, robbed my own usefulness. ప్రభా ఇది నాలో ఉన్న సంతోషాన్ని, నేను ఉపయోగపడేటువంటి విధానాన్ని ఎంతగా నా నుండి దొంగిలించినది. Lord, pray that you would visit us afresh. ప్రభా నన్ను నూతనంగా దర్శించమని ప్రార్థిస్తున్నాను. As churches, we are going through a troublesome period. ప్రభా సంఘముగా మేమెంతో కష్టకరమైన పరిస్థితుల నడుమ వెళ్తున్నాము. Nothing that we see or hear ever encourages us. ప్రభా మేము చూచినదేది, వినుననేది మాకు ప్రోత్సాహాన్ని కలిగించదు. There is so much of despair, so much of frustration as we think of the future. భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతో నిరాశ, నిస్పృహలు మాకు కనబడుతున్నాయి. But in the midst of all this, we want to recognize that Thou art on the throne. ప్రభా వీటన్నిటి మధ్యను మీరు సింహాసనాసనుడిగా దేవుడిగా ఉన్నారని గుర్తిస్తున్నాము. Help us to have a fresh glimpse of your beauty. ప్రభా మీ సౌందర్యాన్ని గురించి తాజాగా మేము చూచేదానికి సహాయపడము. Fall in love and follow you. ప్రభా మీలో ప్రేమలో పడిన వారమై మిమ్మల్ని వెంబడించేవారిగా చేయము. That I may become a good example and we may become good examples to those who are searching for answers. ప్రభా జవాబుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సరైనటువంటి విధానంలో ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తులుగా మేము ముందుగాక. We pray this with thanksgiving in the name of our Lord Jesus Christ. కృతజ్ఞత వందనములతో మా రక్షకుడైన యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.